విజయవాడ రైల్వే జంక్షన్ ఉత్తరాది దక్షిణాదిలను కలిపే కీలక మార్గం. రోజు కొన్ని వందల ట్రైన్లు వెళ్లే రోడ్, కొన్ని లక్షల మంది జర్నీ చేసే మార్గం. ఫుల్ ట్రాఫిక్ అయితే అందుకు తగ్గ సిగ్నలింగ్ వ్యవస్థ మాత్రం అందుబాటులో లేదు. అందుకే రంగంలోకి దిగింది రైల్వే. ఈ రూట్లో నడిచే కొన్ని రైళ్లకు పాక్షికంగా రెడ్ సిగ్నల్ వేసి సిగ్నలింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 40 ఏళ్ల తర్వాత జంక్షన్ ను పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తోంది. విశాఖ వయా విజయవాడ, బెంగళూరు వయా బెజవాడ, ఢిల్లీ, హౌరా, చెన్నై, కొచ్చిన్ ఊరేదైనా కావచ్చు. వయా విజయవాడ వెళ్లడానికి రైలు టికెట్లు బుక్ చేసుకున్నారా? అయితే మీ ట్రైన్ క్యాన్సిల్ అయిందో లేక నడుస్తుందో ఓసారి చెక్ చేసుకున్నాకే ఇంట్లో బయలుదేరండి. లేకపోతే సగం ప్రయాణం చేశాక రిటర్న్ జర్నీ చేయాల్సి రావచ్చు. ఎందుకంటే ఇవాళ్టి నుంచి 28వ తేదీ వరకు విజయవాడ మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది రైల్వే శాఖ. ఇవాళ్టి నుంచి 28వ తేదీ వరకు విజయవాడ రైల్వే స్టేషన్లో సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ చేస్తోంది రైల్వే శాఖ. ఈ నేపథ్యంలో 50 రైళ్ల రాకపోకలకు బ్రేక్ వేసింది. కొన్ని రైళ్ల గమ్యాలను కుదించింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసింది. ఇంకొన్ని ట్రైన్లను బైపాస్ రూట్లో నడుపుతోంది. దాదాపు 10 రోజుల పాటు జరిగే పనులతో విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే 118 రైళ్లలో కొన్నింటిని పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. ఇక రద్దయిన రైళ్ల విషయానికి వస్తే 20న బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్, 21న తిరుపతి పూరి, పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. 22న సింహాద్రి ఎక్స్ప్రెస్ తిరుపతి, బిలాస్పూర్ ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ చెన్నై సెంట్రల్, పూరి తిరుపతి, బొకారో ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. 23న సింహాద్రి ఎక్స్ప్రెస్ తిరుపతి పూరి, పూరి తిరుపతి ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్, భువనేశ్వర్ ఎక్స్ప్రెస్, విజయవాడ రాయగడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. 24న సింహాద్రి ఎక్స్ప్రెస్, రాయగడ ప్యాసింజర్ రైలు కూడా అందుబాటులో ఉండదు. 25న రత్నాచల్ ఎక్స్ప్రెస్, రాయగడ ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. This is the interlocking system between the points which controls the movement of the train and the signal. So this has already outlived its age. It is almost 40 years old. Now we are going to replace the system with the new type of system, that route relay interlocking. And not only this, we are going to have the work of yard remodeling also. So certain facilities would be added in the existing yard. During this period, the capacity of Vijayawada yard comes down drastically. As you are aware, we handle almost 180 trains, coaching trains in Vijayawada in 24 hours. సిగ్నలింగ్ పనులతో పాటు స్టేషన్లో చేయాల్సిన పనులు కూడా ఈ సందర్భంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 10 రోజుల పాటు రైల్వే యంత్రాంగం అంతా ఈ పనిలో నిమగ్నమై ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి సాంకేతిక నిపుణులు, కార్మికులు బెజవాడ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఇన్నాళ్లకు బెజవాడకు మహర్దశ పడుతోంది. ఎటకేలకు విజయవాడ జంక్షన్ అభివృద్ధికి నడుం బిగించింది రైల్వే శాఖ. 10 రోజుల పాటు రైళ్లను రద్దు చేసి దారి మళ్లించి మరీ ఆధునీకరణ పనులు చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. విజయవాడ రైల్వే స్టేషన్ సిగ్నలింగ్ ఆధునికీకరణతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా విజయవాడ మీదుగా విశాఖ వెళ్లాల్సిన రైళ్లు సిగ్నలింగ్ పనులు పూర్తయ్యేంత వరకు బెజవాడ జంక్షన్ కు వచ్చే అవకాశం లేదు. దీంతో ఈ రూట్లో వెళ్లే ప్రయాణికులు 10 రోజులు ఇతర మార్గాలను ఎంచుకోవాల్సిందే. రోజుకు 300 రైళ్లు రాకపోకలు సాగించే విజయవాడ రైల్వే జంక్షన్ లో చేయాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. సిగ్నలింగ్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇక లైన్ అడ్జస్ట్మెంట్ పనులు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 6, 8, 9 ప్లాట్ఫామ్లు చిన్నవి కావడంతో పెద్ద రైళ్లకు సరిపోవు. అందువల్ల పెద్ద ప్లాట్ఫామ్లు ఖాళీ అయ్యే వరకు ముఖ్యమైన రైళ్లను స్టేషన్ బయటే గంటల తరబడి ఆపేయాల్సి వస్తోంది. అందుకే ఈ 3 ప్లాట్ఫామ్లను అన్ని రైళ్ల రాకపోకలకు అనువుగా ఆధునీకరిస్తున్నారు. ఇక ఈ రూట్లో పాక్షికంగా రద్దయిన రైళ్ల విషయానికి వస్తే 20న సంత్రాగచ్చి చెన్నై సెంట్రల్, విశాఖ చెన్నై ఎక్స్ప్రెస్లు రాయగడ విజయవాడ ప్యాసింజర్ గన్నవరం వరకే నడుస్తాయి. 21న విజయవాడ విశాఖ రత్నాచల్, రాయగడ విజయవాడ, విజయవాడ రాయగడ ప్యాసింజర్ రైళ్లను గన్నవరంలోనే నిలిపివేస్తారు. హౌరా చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్, హౌరా చెన్నై మెయిల్ రైళ్లు ఏలూరు వరకే నడుస్తాయి. 22న విశాఖ విజయవాడ రత్నాచల్, విజయవాడ విశాఖ రత్నాచల్, రాయగడ విజయవాడ ప్యాసింజర్ రైళ్లు గన్నవరం వరకు నడుస్తాయి. చెన్నై సెంట్రల్ సంత్రాగచ్చి ఎక్స్ప్రెస్ ను చెన్నై విశాఖ మధ్య రద్దు చేశారు. హౌరా చెన్నై మెయిల్ ఏలూరు చెన్నై మధ్య రద్దయింది. 23న విశాఖ విజయవాడ రత్నాచల్, విజయవాడ విశాఖ రత్నాచల్, రాయగడ విజయవాడ ప్యాసింజర్ రైళ్లను గన్నవరం వరకే నడుపుతారు.
చెన్నై హౌరా కోరమండల్ చెన్నై హౌరా మెయిల్ రైళ్లను ఏలూరు చెన్నై మధ్య రద్దు చేశారు. 24న విశాఖ విజయవాడ విజయవాడ విశాఖ రత్నాచల ఎక్స్ప్రెస్ రైళ్లను గన్నవరం వరకు నడుపుతారు. చెన్నై హౌరా కోరమండల్ ఎక్స్ప్రెస్ ఏలూరు చెన్నై మధ్య రద్దయింది. 25, 26, 27 తేదీల్లో రాయగడ విజయవాడ విజయవాడ రాయగడ ప్యాసింజర్ రైళ్లు గన్నవరం విజయవాడ మధ్య రద్దయ్యాయి. So this train will not come to Vijayawada. This is a bypass line connecting Gundala railway station to Rayanapadu railway station. Some of the train will be diverted by this, and the passenger will get down either at Gundala or at Rayanapadu. Subsequently, enough number of buses have been arranged to take care of the transport facility from this station to Vijayawada city. ఇక 21న హౌరా సత్యసాయి ప్రశాంతి నిలయం ఎక్స్ప్రెస్, 22న సంత్రాగచ్చి మంగళూరు ఎక్స్ప్రెస్, హౌరా తిరుచినపల్లి బెంగళూరు గౌహతి హౌరా వాస్కోడిగామా, 23న సత్యసాయి ప్రశాంతి నిలయంతో పాటు హౌరా నుంచి వచ్చే రైళ్లను రీషెడ్యూల్ చేశారు. విజయవాడ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత కీలకమైన జంక్షన్. దేశంలోని ఏ ప్రాంతానికైనా ఇక్కడ నుంచి రైళ్లు అందుబాటులో ఉంటాయి. అందుకు తగ్గట్టే ప్రయాణికుల రద్దీ కూడా ఆ రూట్లో ఎక్కువే. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ది పనుల కారణంగా కొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఆధునికీకరణ పనులతో ప్రయాణికులకు కొంత ఇబ్బందే. అయితే భవిష్యత్ అవసరాల కోసం ప్రస్తుతం కొంత అసౌకర్యం తప్పదంటున్నారు అధికారులు. టెక్నాలజీ సాయంతో సిగ్నలింగ్ వ్యవస్థను అప్డేట్ చేస్తున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థకు ఎల్ఈడీ సొగసులు అద్దుతున్నారు. దీనివల్ల కొంచెం దూరంగా ఉన్న డ్రైవర్కు సిగ్నల్ స్పష్టంగా కనిపిస్తుంది. దానికి తోడు విద్యుత్ కూడా ఆదా అవుతుంది. ఇక దారి మళ్లించిన రైళ్ల విషయానికి వస్తే ఏపీ ఎక్స్ప్రెస్, దక్షిణ్ లింక్ ఎక్స్ప్రెస్, గోదావరి, దురంతో, నాందేడ్, షాలిమార్, స్వర్ణ జయంతి, పూరి, గౌహతి, ఈస్ట్ కోస్ట్, కోణార్క్, యశ్వంత్పూర్ తో పాటు మరికొన్ని రైళ్లను వయా రాజమండ్రి, గుణదల, కొండపల్లి మీదుగా దారి మళ్లిస్తున్నారు. లోకమాన్య తిలక్, విశాఖ, సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్, గాంధీధామ్ ఎక్స్ప్రెస్ లను కొండపల్లి, గుడివాడల మీదుగా నడుపుతున్నారు. కోణార్క్ ఈస్ట్ కోస్ట్ రైళ్లు 22 నుంచి 25 వరకు ఏలూరు, కొండపల్లి మీదుగా నడుస్తాయి. యశ్వంత్పూర్, హౌరా, బెంగళూరు, భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైళ్లను 21, 22 తేదీల్లో వయా ధర్మవరం, కాచిగూడ, కాజీపేట, కొండపల్లి మీదుగా నడుపుతారు. సికింద్రాబాద్ విశాఖ జన్మభూమి ఎక్స్ప్రెస్ 22, 23 తేదీల్లో కాజీపేట, వరంగల్, కొండపల్లి, గుణదల, రాజమండ్రి మీదుగా విశాఖ వెళుతుంది. విశాఖ నుంచి ఏలూరు, మచిలీపట్నం, నర్సాపూర్, గుడివాడ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లకు రామవరప్పాడు, రాయనపాడు స్టేషన్లో హోల్డింగ్ సదుపాయం కల్పించారు. రైళ్ల రద్దు దారి మళ్లింపు నేపథ్యంలో ఆర్టీసీతో చర్చించారు రైల్వే అధికారులు. ఆయా స్టేషన్లో బస్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచాలని కోరారు. Little bit inconvenience the passenger have to face. This is the development kind of work, and we would be adding many more facilities to Vijayawada Yard. Of course, no extra platform would be added, but the length of several platforms will be increased from 21 to 24 coaches, and one of the platform number 6 will also be increased to 26 coaches. And RRI, the new RRI which we are going to commission, will have higher flexibility of movements. Means, for example, the train coming from Krishna Canal, they are coming to 8, 9, 10, and the train coming from Secunderabad, they cannot come to 8, 9, 10. If my 8, 9, 10 platforms are empty and the trains are waiting at home station to come to Vijayawada, it will not help. But now the flexibility will be added, so it will definitely minimize the detention at Vijayawada Yard, and of course it will be absolutely safe movement after the NI period is over. సిగ్నలింగ్ తో పాటు సాంకేతిక పరమైన అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నారు అధికారులు. 10 రోజుల్లో పనులు పూర్తి చేసి బెజవాడ జంక్షన్ కు కొత్త కళను తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది రైల్వే శాఖ.